ఇది ఎప్పుడు నవంబర్ 6th 7th టైం, నవంబర్ 29th రోజు దీక్ష, డిసెంబర్ 6th 7th టైం, డిసెంబరు 5, 6 కావచ్చు. ఆ రోజుల్లో ఈయన వచ్చి బెదిరిస్తారు. తర్వాత ఇంకో రోజు కళ్ళ ముందే బెడ్ మీద పడుకొని ఉన్నారు, అప్పటికే బరువు బాగా తగ్గారు. ఆ షివర్స్ ట్రెమర్స్, ఆ సోడియమో పొటాషియం మీద బాగా తగ్గిన తర్వాత మనుషులు షివర్ స్టార్ట్ అవుతుంది. షివర్ అంటే మామూలు షివర్ కాదు బ్రదర్, ఇట్లా బెడ్ మీద పడుకుంటే ఇట్లా ఈ స్థాయిలో ఎగిరి, అంటే ఆల్మోస్ట్ 1 feet పైకి ఎగిరి పడేది బాడీ. ఆ షివర్స్ ఇట్లా ట్రెంబుల్ అయి కింద పడేది. సో ఇదేందబ్బా ఇదంటే, అంటే చూస్తుంటే టెన్షన్, దగ్గర నుండి చూస్తే అర్థం, అప్పుడు దగ్గర నుండి చూస్తేనే అర్థమవుతుంది తప్ప ఇప్పుడు నేను చెప్తే కూడా మీకు అర్థం కాదు. అట్లా కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఇదంతా అవసరమా? ఆల్రెడీ తెలంగాణ సమాజం మొత్తం లేచింది కదా, ఏ ఊరికి ఆ ఊరు ధర్నాలు మొదలైనాయి కదా, మరి మనం అనుకున్న ఫలితం వచ్చింది కదా, ప్రకటన వస్తుందో రాదో తెలియదు. ఆ పరిస్థితిలో మేమందరం కూడా అడిగాం, సార్ ఇది ఎన్నోసార్లు మహాత్మా గాంధీ కూడా నిరాహార దీక్ష కూర్చుని వెనక్కి తగ్గారు, సత్యాగ్రహం చేసి కూడా వెనక్కి పోయారు మధ్యలో, ఏం కాదు సార్ స్ట్రాటజిక్ రిట్రీట్ ఇది బతిమలాడినాం. లేదు నథింగ్ డూయింగ్, సావో రేవో అంటారు ఆయన. అట్లా అసలు రోజులు గడిచిన కొద్దీ టెన్షన్ పెరిగిపోయింది. అల్టిమేట్గా 9వ రోజు ఫస్ట్ కాంటాక్టు అక్కడ నుంచి వచ్చింది, కేంద్రం నుంచి. వచ్చిన తర్వాత జయశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా ఇతర మిత్రులు వాళ్ళు చెప్పారు ఇట్లా వచ్చింది, ఫోన్ వచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు విరమించి. అప్పటికే పార్లమెంట్లో అప్పీల్ చేశారు పార్లమెంట్ సభ్యులందరూ, అంతా జరుగుతుంది ఒకవైపు. బట్ కేసీఆర్ గారు ఇంకొక 2-3 days నేను ఉంటానేం కాదంటారు ఆయన. అరే వద్దు సార్, మీరు ఇప్పటికే స్పందన వచ్చింది, పార్లమెంట్ అంతా కదిలింది, రాష్ట్రం కదిలింది అంటే కూడా నథింగ్ డూయింగ్ అన్నారు. ఫైనల్గా నిజంగా ఆయన విల్ పవర్కి మొక్కాల. ఆయన అనుకున్న ప్రకటన వచ్చే వరకు నేను తగ్గలేదు. చివరికి అల్టిమేట్గా చిదంబరం గారి నోటంబడి ఆ ప్రకటన రావడానికి కూడా చాలా జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఇటు అటు సంభాషణ జరిగి చివరికి డైరెక్ట్గా జయశంకర్ గారు అటువైపు చిదంబరం గారు ఇట్లా డైరెక్ట్గా మాట్లాడుకుని కేసీఆర్ గారితో మాట్లాడి, ఎందుకంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆ టైంలో అహ్మద్ పటేల్ ఢిల్లీ జర్నలిస్ట్ల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు, బికాస్ ఐ మీన్ ఢిల్లీ అసలు ఏం జరుగుతుంది ఏసీసీ ఆఫీస్లో చాలా తక్కువ, అప్పుడు ఇన్ని ఛానల్స్ ఇన్ని పేపర్స్ లేవు కదా, 3-4 ఛానల్స్, తక్కువ పేపర్. సో వాళ్ళు కూడా నిజంగానే లేట్ అవుతుంది, ఏదో సంథింగ్ హ్యాపెనింగ్, అంటే ఏదో ప్రాబ్లం అవుతుంది. భయంకరంగా ఉండే భరత్, సోడియం లెవెల్స్ పడిపోయి, పొటాషియం లెవెల్స్ పడిపోయి, రోజు ఆ హెల్త్ బులెటిన్లు మీరు కావాలంటే చూడొచ్చు, ఇప్పుడు కూడా ఉంటాయి డిజిటల్ ఎక్కడో రికార్డ్స్లో. రోజు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేసేటప్పుడు ఆందోళనకరంగా మారుతుందని చెప్పడము, ఈ లోపల విద్యార్థులందరూ వచ్చి మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇంకా విధ్వంసకాండకు దిగే పరిస్థితి వచ్చి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది అల్టిమేట్గా.